అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతము. సో నేనైతే వ్రతం అయితే చేసుకుంటలేను, కాకపోతే ఇంట్లో రోజు కంటే ఇవాళ కొత్తగా అయితే చేస్తున్నాను అన్నమాట పూజ. నాకు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో తెలియదు, అందుకనైతే పూజ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే మా కల్చర్లో కూడా ఎవరు ఎప్పుడు చేయలేదు వరలక్ష్మి వ్రతము, మా వాళ్ళు ఎవరు చేయలేదు. సో నేను కూడా చేయట్లేను అన్నమాట. సో ఇంట్లో పూజ అయితే మాత్రం చేసుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి, సరేనా? నేనైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రసాదానికి నేను ఏం ప్రసాదం చేస్తున్నానంటే బెల్లం ప్రసాదం అయితే చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను గిన్నె ఇలా అయితే ఫస్ట్ అయితే ప్రసాదం చేయడానికి ఖచ్చితంగా ఇట్లా గిన్నెకి పసుపు కుంకుమలతో అయితే బొప్పులు అయితే పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నాను కదా, నాకు వీడియో తీయడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ వీడియో తీసి వాయిస్ వేయడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనైతే ఇలా వాయిస్తో అయితే పెడుతున్నాను అనమాట. సో వీడియో తీయడానికి ఒకరు, పెట్టడానికి ఒకరు అలా ఏం లేదు, నేనే వీడియోస్ తీసుకోవాలి, నేనే వాయిస్ ఓవర్ ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కదా. సో అందుకనైతే వీడియోలో అయితే నేనైతే ఇలా ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఎన్ని బొట్లు పెట్టుకోవాలనేది నాకు పూర్తిగా తెలియదు, కాకపోతే నేనైతే ఒక 5 బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, అతుక్కుంటలేదా సరే. ఏడన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. 5 7 3 అయితే పెట్టేసాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే పెట్టుకుంటున్నాను. సో నేను ప్రసాదం ప్రిపేర్ చేసిన తర్వాత వీడియో అయితే మళ్ళీ షూట్ చేస్తాను. సో ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేయొద్దు, వీడియో తీసాక అంటే ప్రసాదం ప్రిపేర్ చేసిన తర్వాత అయితే వీడియోస్ అనేది తీస్తాను. సో అప్పటి వరకు అయితే వేచి ఉండండి. పూజ చేసుకునే ముందు అయితే గడప పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ గడప పూజ అయితే చేసుకున్నాను. పసుపు రాసి గడపకైతే బొట్లు అయితే పెట్టుకున్నాను అన్నమాట. సో ఆ తర్వాత అయితే నేను కాళ్ళకు కూడా పసుపు రాసుకున్నాను. సో మనము పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ గడప పూజ చేసుకుంటే చాలా మంచిదట. ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా గడప పూజనే చేసుకుంటారంట ఫస్ట్. ఆ తర్వాత నేనైతే కాళ్ళకైతే పసుపు అయితే రాసుకుంటున్నాను అన్నమాట. సో మనం పూజ చేసేటప్పుడు మన కాళ్ళకి పసుపు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో మనం ఎప్పుడు పూజ చేసినా, దీపం ముట్టించినా, ఏ రోజు దీపం ముట్టించినా ఖచ్చితంగా కాళ్ళకైతే పసుపు అయితే రాసుకోవాలన్నమాట. ఈ రోజు అయితే ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి, ఫ్రైడే అండ్ ట్యూస్డే అన్నమాట. సో ఆ తర్వాత అయితే గడప పూజ అయిపోయిన తర్వాత నేనైతే తులసమ్మకి అయితే పూజ చేస్తున్నాను. తులసమ్మకి పూజ అంటే దీపం అయితే పెట్టను, కాకపోతే అగరబత్తితోనైతే నేను ఇలా అయితే చేస్తానన్నమాట. సో అగరబత్తి ముట్టించి ఇలా అయితే హారతిలాగా ఇచ్చేసి పూజ అయితే చేసుకున్నాను. సో ఇలా లక్ష్మీదేవి పూజ అయిపోయిన తర్వాత, తులసమ్మ పూజ అయిపోయిన తర్వాత మనం ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి. సో ఇలా అయితే చేసుకున్నాను అన్నమాట పూజ. సో మీరు కూడా ఇలా చేసుకున్నారా పూజ అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో నేనైతే తులసమ్మ పూజ అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. దేవునికి ప్రసాదంగా అయితే 5 రకాలు అయితే చేశాను అనమాట. సో నాకు తెలిసిన విధంగా అయితే చేశాను. సో మీరు కూడా చూసి ఎన్నిసార్లు
నేనైతే ప్రసాదంగా అయితే ఏమేమి ప్రిపేర్ చేశానంటే పులిహోర చేశాను అండ్ బెల్లం అన్నము అండ్ రవ కేసరి కూడా చేశాను. సో ఇది అయితే శనగలు అన్నమాట నానబెట్టి అయితే పెట్టాను. ఆ తర్వాత 2 బనానాలు ప్రసాదంగా అయితే పెట్టాను. సో నేనైతే ఇలా అయితే ప్రసాదంగా అయితే చేసుకొని దేవునికి అయితే సమర్పించాను అన్నమాట. లక్ష్మీదేవి సరస్వతీదేవి అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి శ్రీమాత శైలజయ శ్రీ అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి మంగళమూర్తి శైలజయ శ్రీ బొజ్జ గణపయ్య సిద్ధి గణేశ విఘ్నేశ్వర శైలజయ చూడవచ్చు శైలజయ శ్రీ గణేశ్వర శైలజయ అమ్మ లక్ష్మీదేవి శైలజయ శ్రీ అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి శైలజయ శ్రీ పూజవచ్చు రుద్రమ్మ తల్లి శైలజయ శ్రీ పూజవచ్చు అమ్మ గౌరమ్మ తల్లి శైలజయ సరహర మహాదేవ శంభు శంకర పార్వతీ పరమేశ్వర అర్ధనారీశ్వర శైలజయ శ్రీ పూజవచ్చు శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ గోవింద గోవింద శైలజయ శ్రీ శైలజయ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో హారతి కూడా ఇచ్చేసాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అన్నమాట మా ఆయన దగ్గర నుంచి అయితే. సో మా పాపను అయితే లాంగ్ వీడియో తీయమన్నట్టు తీయమంటే షార్ట్ వీడియోలో అయితే తీసిందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా అవాయిడ్ చేయండి, ఓకేనా. నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు లేవక ముందే జరుపుకున్నాను కాబట్టి ఇంత పీస్ఫుల్గా అయింది. పిల్లలు లేచి ఉంటే నేను ఇంత పీస్ఫుల్గా ఇంత ప్రశాంతంగా అయితే పూజ చేసుకోలేను. ఎందుకంటే వాళ్ళు చాలా అల్లరి చేస్తారు, ఇద్దరు కొట్టుకుంటారు. నేను కరెక్ట్గా పూజ చేసే టైంకే ఇద్దరు డిస్టర్బ్ చేస్తారు. సో అందుకని వాళ్ళు లేవక ముందే 6:30 కల్లా పూజ కంప్లీట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు లేసానంటే 3:30కే లేచి అంతా క్లీన్ చేసుకొని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. దేవునికి తాంబూలం కూడా ఇచ్చేసాను అన్నమాట, అమ్మవారికి. సో ఇదన్నమాట. దీన్ని వరలక్ష్మి వ్రతం అంటారో లేక పూజ అంటారో లేకపోతే దీపం ముట్టించడం అంటారో నాకు తెలియదు. సో ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాబా.